Good afternoon, students. I am T. Ravichandra, biology teacher. I am staying at Guntur. Today, for 7th class students, lesson 2, Nature of Substances, will be continued. This is part 18th video of this lesson. Today's topic is soil treatment. Today's topic is soil treatment. Have you ever observed the farmers sprinkling lime powder in their agricultural fields? Have you ever observed or have you ever seen farmers are sprinkling lime powder? This is also known as sunnam in Telugu in their agricultural fields. అంటే పిల్లలు మీరు ఎప్పుడైనా పొలాల్లో రైతులు సున్నాన్ని చల్లటం చూసారా? స్ప్రింక్లింగ్ అంటే స్ప్రింక్లింగ్ ఆఫ్ లైమ్ పౌడర్ అంటే సున్నాన్ని చల్లటం, పొలాల్లో చల్లటం. అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అంటే పొలాలు. హ్యావ్ యూ అబ్జర్వ్డ్ or have you ever seen that the farmers sprinkling of lime powder, sunnam, in their agricultural fields? Yes, I have seen many times. నేను చూశాను చాలాసార్లు. Why did they sprinkling lime powder in their crop fields or agricultural fields? వాళ్ళు పొలాల్లో ఎందుకు చల్లుతున్నారు? ఆ సున్నాన్ని ఎందుకు చల్లుతున్నారు అంటే ఫర్ దిస్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ దేర్. Nowadays, the use of chemical fertilizers to get crop yield has increased significantly. అంటే ఈ రోజుల్లో అధిక దిగుబడి, హై ఈల్డ్ అంటే అధిక దిగుబడి, పంటల నుంచి అధిక దిగుబడి పొందటానికి రైతులు కెమికల్ ఫర్టిలైజర్స్ని పొలాల్లో చల్లుతున్నారు, వేస్తున్నారు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాను అంతే. Nowadays, the use of chemical fertilizers to get crop yield has increased significantly. ఇది రైతులు అధిక దిగుబడి పొందటానికి పొలాల్లో రసాయన ఎరువులు వాడటం ఎక్కువైంది. It result in increasing or decreasing the pH of soil. It results in increasing or decreasing the pH level of the soil. వాళ్ళు అలా కెమికల్ ఫర్టిలైజర్ చల్లటం వలన వాళ్ళ పొలాల్లో యాసిడ్ అన్నా ఎక్కువ అవుతుంది, అంటే పొలాల్లో యాసిడ్ చేరుతుంది, లేదా పొలాలన్నీ కూడా బేస్లు పెరిగిపోతాయి. అంటే పొలంలో యాసిడ్ చేరుతుంది. రసాయన ఎరువులు కెమికల్ ఫర్టిలైజర్స్ వేస్తే పొలాల్లో యాసిడిటీ అన్నా చేరుతుంది, లేదా బేస్ అన్నా చేరుతుంది. కాబట్టి అవి వేయకూడదు. Plants do not grow if the soil is too acidic or too basic. పొలాల్లో ఎసిడిటీ కానీ బేస్ కానీ పొలాల్లో ఎక్కువ ఉంటే మొక్కలు సరిగా పెరగవు. Soil became too acidic. The farmers treat it by adding basic substances like quicklime, sunnam or potassium hydroxide, KOH. I will repeat once again. If the soil become too acidic, farmers treat it by adding base substances like quicklime, sunnam or KOH, potassium hydroxide. తన పొలంలో బాగా ఎసిడిటీ అంటే పొలంలో బాగా యాసిడ్ ఉందనుకో, పొలంలో యాసిడ్ బాగా ఎక్కువగా ఉందనుకో, దాన్ని తగ్గించడానికి లైమ్ పౌడర్ అంటే బేసే కదా, బేస్ని యాడ్ చేస్తారు. అలా యాడ్ చేసి అంటే పొడి సున్నాన్ని, క్విక్ లైమ్ అన్న సున్నం అన్న ఒకటి, లేదా పొటాషియం హైడ్రాక్సైడ్ KOHని యాడ్ చేస్తారు. యాడ్ చేసి పొలానికి చికిత్స చేస్తారు. అంటే పొలంలో యాసిడ్ ఎక్కువ ఉంది, దాన్ని తగ్గించడానికి క్విక్ లైమ్ కానీ పొటాషియం హైడ్రాక్సైడ్ అనే బేస్ని పొలానికి చేరుస్తారు.
చేర్చడం వలన అది యాసిడ్, ఇది బేస్. రెండు బోత్ ఆర్ రియాక్షన్ టు ఈచ్ వన్, అంటే బోత్ ఆర్ న్యూట్రలైజ్ అండ్ ఎసిడిటీ డిక్రీజెస్ ఇన్ ద క్రాప్ ఫీల్డ్. పొలంలో ఎసిడిటీ తగ్గుతుంది. ఇది ఇలా చేస్తారు. సపోజ్ ద సాయిల్ బికేమ్ టూ బేస్, the soil became too basic, farmers treat it by adding acidic substances like organic substances like compost or biofertilizers. Biofertilizers means cattle dung, cow dung, goat manure, pig manure, panchagavya, vermicompost, etc. పొలంలో బాగా యాసిడ్ చేరిందనుకో పొలంలో, దాన్ని తగ్గించడానికి రైతులు ఏం చేస్తారు, ఎసిడిక్ సబ్స్టెన్సెస్ని పొలానికి చేరుస్తారు. ఎలా చేరుస్తారు? ఫార్మర్స్ ట్రీట్ ఇట్ బై యాడింగ్ కంపోస్ట్ ఆర్ బయోఫర్టిలైజర్స్. బయోఫర్టిలైజర్స్ మీన్స్ కౌ డంగ్, క్యాటిల్ డంగ్, గోట్ మాన్యూర్, షీప్ మాన్యూర్, పిగ్ మాన్యూర్, వర్మీ కంపోస్ట్, ఎర్త్వామ్స్ కంపోస్ట్, Panchagavya obtained from cow, 5 materials: cow urine, cow curd, cow dung, cow ghee, cow milk. So using these 5 materials, farmers made biofertilizer. It is called Panchagavya. పొలంలో బేస్ చేరితే దాన్ని తగ్గించడానికి రైతులు పశువుల పేడ, ఆవు పేడ, బర్రె పేడ, గోట్ నుంచి వచ్చే వేస్టెస్, అంటే గొర్రె మేకల నుంచి వచ్చే వేస్టెస్, వాటి పేడ, అదే ఆవు నుంచి వచ్చే 5 రకాల పదార్థాలు, ఆవు నెయ్యి, ఆవు పెరుగు, ఆవు మూత్రం, ఆవు మలం, ఆవు పాలు, వీటితో ఎరువు తయారు చేస్తారు. అలాగే ఎర్త్వామ్, వానపాముల ఎరువు, వీటిని ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అంటారు, లేదా బయోఫర్టిలైజర్స్ అంటారు. బయో అంటే జీవుల నుంచి వచ్చిన ఎరువు అనమాట. బయో మీన్స్ హియర్ లివింగ్ ప్లాంట్స్ ఆర్ లివింగ్ యానిమల్స్, దే సెక్రెట్ వేస్టెస్. కాబట్టి పొలంలో బేస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఆవు పేడ, బర్రె పేడ, గేదె పేడ, ఈ పంచగా ఇలాంటి ఎరువులు వేస్తారు. జనరల్లీ బయోఫర్టిలైజర్స్ అండ్ కంపోస్ట్ జనరల్లీ దే కంటైన్స్ మోర్ ఎసిడిక్ సబ్స్టెన్సెస్. ఈ ఆవు పేడ, బర్రె పేడ, ఈ పంచగవ్య, వర్మీ కంపోస్టులలో ఎక్కువ యాసిడిక్ సబ్స్టెన్స్ ఉంటుంది. మరి పొలం ఇప్పుడు బేస్ ఉంది కదా, కాబట్టి ఇవి వేస్తే, ఈ ఎరువులు వేస్తే, ఈ పేడలు ఇవన్నీ వేస్తే, వీటిలో యాసిడ్, పొలంలో బేస్, బోత్ ఆర్ న్యూట్రలైజ్డ్ అండ్ బేసిక్ నేచర్ విల్ బి డిక్రీజెస్. Both are neutralized to each one and form salt and water. This is called neutralization. That means basic nature will be decreases. Applying cow dung, cattle dung, vermicompost, etc. కాబట్టి మనం బర్రెపేడ ఇవన్నీ వేస్తే పొలంలో బేస్ని తగ్గించుకోవచ్చు. బట్ ఆ విధంగా రైతులు పొలానికి యాసిడ్ ఉన్నప్పుడు బేస్ కలుపుతారు. పొలంలో బేస్ ఎక్కువగా ఉన్నప్పుడు యాసిడ్, అంటే ఈ ఎరువులు, ఈ జంతువుల నుంచి వచ్చే ఎరువులు, ఆవు పేడ, బర్రె, ఇవి వేసి పొలంలో బేస్ని తగ్గిస్తారు. ఇలా న్యూట్రలైజ్ చేస్తూ పొలాన్ని కాపాడుకుంటూ ఉంటారు. సరే, ఇన్ దిస్ వే ఫార్మర్స్ న్యూట్రలైజ్ ద సాయిల్స్ ఇన్ దైర్ ఫీల్డ్స్ ఫర్ ఎ గుడ్ ఈల్డ్ క్రాప్. ఇన్ దిస్ వే అంటే ఈ విధంగా ఫార్మర్స్ న్యూట్రలైజ్ ద సాయిల్స్, పొలంలో యాసిడ్ ఉంటే బేస్ కలపటం, బేస్ అంటే యాసిడిక్ కలపటం, ఇలా న్యూట్రలైజ్ చేసి పొలాన్ని కాపాడుకుంటారు. ఎందుకు? టు గెట్ హై ఈల్డ్ క్రాప్స్ ఆర్ టు గెట్ గుడ్ ఈల్డ్ క్రాప్స్. ఆ విధంగా పంట దిగుబడి పెంచుకోవటానికి ఈ విధానాన్ని అనుసరిస్తారు. మరి హౌ కెన్ యూ హెల్ప్ టు ఫార్మర్స్ finding out whether agricultural fields acidic or basic? How can you help to farmers whether their agricultural fields contains acidic or basic?
వాళ్ళ పొలాల్లో యాసిడ్ ఉందా, బేస్ ఉందా అని తెలుసుకోవాలి అంటే నువ్వు రైతులకు ఎలా సహాయపడతావు? ఎస్, ఐ కెన్ హెల్ప్ టు ఫార్మర్స్ బై టెస్టింగ్ ద సాయిల్స్ ఇన్ ఫీల్డ్స్. ఎస్, ఐ కెన్ హెల్ప్ టు ఫార్మర్స్ బై టెస్టింగ్ ద సాయిల్స్ ఇన్ ఫీల్డ్స్. నేను వాళ్ళ పొలంలో ఉండే మట్టిని పరీక్షించటం ద్వారా సహాయపడగలను. ఎస్, నేను సహాయపడతాను. ఎస్, ఐ కెన్ హెల్ప్ టు ఫార్మర్స్ బై టెస్టింగ్ ద సాయిల్ ఇన్ ద ఫీల్డ్స్. ఫీల్డ్స్ అంటే ఇక్కడ పొలాల్లో వాళ్ళ పొలాల్లో మట్టిని పరీక్షించి ఆ మట్టిలో యాసిడ్ ఉందా, బేస్ ఉందా తెలుసుకొని, యాసిడ్ ఉంటే బేస్ కలుపుతాను, బేస్ ఉంటే యాసిడ్ కలిపి న్యూట్రలైజ్ చేసి రైతులకు నేను సహాయం చేయగలను. మరి అందుకోసం నువ్వేం చేస్తావు? వాట్ షుడ్ యూ డూ ఫర్ యూ టు హెల్ప్ టు ఫార్మర్స్? వాట్ షుడ్ ఐ డూ? వాట్ షుడ్ యూ డూ ఆర్ వాట్ షుడ్ ఐ డూ టు హెల్ప్ టు ఫార్మర్స్ డూయింగ్ సాయిల్ టెస్ట్? మరి సాయిల్ టెస్ట్ హౌ కెన్ యూ డూ సాయిల్ టెస్ట్? సాయిల్ టెస్ట్ని ఎలా పరీక్ష చేస్తావు నువ్వు? త్రూ యాక్టివిటీ ఆర్ త్రూ అన్ స్మాల్ ఎక్స్పెరిమెంట్. నేను ఒక చిన్న ప్రయోగం చేసి రైతులకు నేను ఆ సాయిల్ టెస్ట్ అంటే ఆ మట్టిని, పొలంలో ఉండే మట్టిని పరీక్షించగలను. నేను ఒక చిన్న ప్రయోగం చేసి వాళ్ళ పొలంలో మట్టిని పరీక్షించి దానిలో యాసిడ్ ఉందా, బేస్ ఉందా చెప్పి ఆ సమస్యను పరిష్కరించగలను. దానికోసం మనం లెట్ us కండక్ట్ ఏ స్మాల్ ఎక్స్పెరిమెంట్. ఒక చిన్న ప్రయోగం చేద్దాం. దిస్ ల్యాబ్ యాక్టివిటీ నేమ్ ఈస్ టెస్టింగ్ ద సాయిల్ ఇన్ దేర్ ఫీల్డ్స్. టెస్టింగ్ ద సాయిల్ ఇన్ దేర్ ఫీల్డ్స్. ఈ ప్రయోగం పేరేందంటే వాళ్ళ పొలాల్లో మట్టిని పరీక్షించుట. ఎలా పరీక్షిస్తావు? విజిట్ నియరెస్ట్ అగ్రికల్చరల్ ఫీల్డ్స్ అండ్ కలెక్ట్ సమ్ సాయిల్ ఇన్ ద ఫీల్డ్స్. నువ్వు పక్కనే ఉండే పొలాల్లోకి వెళ్ళి కొద్దిగా మట్టిని తీసుకురా. టేక్ 20 grams ఆఫ్ సాయిల్ ఇన్ ఏ బీకర్. టేక్ 20 grams ఆఫ్ సాయిల్ ఇన్ ఏ బీకర్. ఒక బీకర్ తీసుకోండి. దిస్ ఈజ్ ఏ బీకర్. టేక్ 20 grams ఆఫ్ సాయిల్ ఇన్ ఏ బీకర్. ఈ బీకర్లో 20 గ్రాములు 20 grams సాయిల్ వేయండి. యాడ్ 500 ml ఆఫ్ వాటర్ ఇన్ బీకర్ అండ్ స్టిర్ ఇట్. యాడ్ 500 ml ఆఫ్ వాటర్ ఇన్ బీకర్ అండ్ స్టిర్ ఇట్. 1/2 లీటర్ నీరు పోయండి. 500 ml అంటే 1/2 లీటర్ నీరు. బై యాడింగ్ ఆఫ్ 500 ml ఆఫ్ వాటర్ ఇన్ బీకర్ అండ్ స్టిర్ ఇట్. 1/2 లీటర్ నీరు లేదా 500 ml నీరు పోసి మట్టిని బాగా కలబెట్టండి. స్టిర్ ఇట్ అంటే కలబెట్టండి. నౌ ఫిల్టర్ ద సొల్యూషన్. మరి ఇప్పుడు ఈ సొల్యూషన్ని వడపోయండి. నౌ యూ టేక్ యూనివర్సల్ ఇండికేటర్ ఆర్ pH paper or pH scale and take the pH paper and put it in the filtered solution. Take a pH paper and put it on the filtered solution. ఇప్పుడు నేను ఈ ఫిల్టర్ సొల్యూషన్ని అంటే ఇందాక బీకర్లో మట్టి తీసుకున్నాను, నీరు పోసాను, ఆ తర్వాత ఆ ద్రావణాన్ని వడపోసాను. అంటే దాన్ని ఫిల్టర్ సొల్యూషన్ అంటారు. మట్టి బీకర్లో ఉంటుంది, నీరు పక్కకు వస్తుంది. ఇప్పుడు ఆ నీటిని తీసుకొని ఆ నీటిలో టేక్ pH పేపర్ అండ్ డిప్ ఇట్ ఇన్ ద వాటర్. ఆ నీటిలో కాసేపు ముంచితే రిజల్ట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈజీలీ. రిజల్ట్ తెలిసిపోతుంది. వీ ఫైండ్ అవుట్ ద రిజల్ట్ ఈజీలీ తెలిసిపోతుంది. చూడండి, దిస్ ఈజ్ pH స్కేల్. ఆల్రెడీ ఐ టోల్డ్ టు యూ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ అబౌట్ pH scale.
pH scale range is 1 to 7. Less than 1 to 7, it is acidic. More than 8 to 14, it is basic range or basic. Exact pH scale indicates exactly 7, it is neutral. So I take pH paper and find out the result of soil which contains acidic or basic substance in it. నేను ఈ pH పేపర్ తీసుకొని ఆ పొలంలో యాసిడ్ ఉందా, బేస్ ఉందా, లేకపోతే న్యూట్రల్గా ఉందా, యాసిడ్ బేస్ వేయాల్సిన అవసరం లేదా అని ఖచ్చితంగా ఆ pH పేపర్తో నేను తెలుసుకోగలను. pH 1 to 7 లోపు ఉంటే ఆ పొలంలో యాసిడ్ ఉన్నట్టు. pH స్కేల్లో 8 to 14 ఉంటే ఆ పొలంలో బేస్ ఎక్కువగా ఉన్నట్టు. అలా కాకుండా pH పేపర్ రేంజ్ ఎగ్జాక్ట్లీ 7 ఉంటే యాసిడ్ కలర్ యూ షుడ్ నాట్ యాడ్ acidic, you should not add basic. It is fertilized soil. If the pH level is exactly 7, it is good fertilized soil. pH స్కేల్ ఖచ్చితంగా 7 ఉందనుకోండి, నువ్వు యాసిడ్ కలపాల్సిన అవసరం లేదు, బేస్ కలపాల్సిన అవసరం లేదు. అది మంచి నేల, సారవంతమైన నేలని ఇలా pH స్కేల్తో సాయిల్ టెస్ట్ చేసుకోవచ్చు.